హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ రాయలసీమ స్పెషల్, ఎంతో టేస్టీగా కరకరలాడుతూ ఉండే సొరకాయ తప్పలేంటి. దీన్ని సొరకాయ తపాల రొట్టె అని కూడా అంటారు. బ్రేక్ఫాస్ట్కైనా సాయంత్రం స్నాక్స్కైనా ఇది చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లో కూడా పర్ఫెక్ట్ చాయిస్. మరి ఆలస్యం చేయకుండా దీన్ని ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామా. మొదటగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సొరకాయ తురుమును పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో కొంచెం అల్లం చిన్న ముక్కలు కట్ చేసుకొని, పచ్చిమిర్చి ఒక 5-6 వేసేసుకోండి. అందులో కొంచెం జీరా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా పట్టుకోండి. చూసారా, ఇలా కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకోండి. 2 చిన్న ఉల్లిపాయలు తీసుకొని అవి చిన్నగా కట్ పెట్టుకోండి. శనగపప్పు ఎక్కువ వేసుకుంటే కాస్త టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం మిర్చి జీలకర్ర మిక్సీ పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి కలర్ కోసం, జస్ట్ కొద్దిగా కారం, కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, ఇది కూడా మీ దగ్గర ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్, వంట సోడా, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ బియ్యం పిండి పడుతుంది. కొంచెం వేసుకోండి, తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఇప్పుడు మొత్తము కలిసేలాగా మొత్తం నీట్గా కలుపుకోండి. నీట్గా మొత్తం మిక్స్ అయ్యేలా కలపండి ఫ్రెండ్స్. చూసారా, ఉప్పు వేయగానే సొరకాయ నుంచి నీరు ఊరుతుంది. ఇందులో మనం అస్సలు నీళ్ళు పోయకూడదు. ఈ నీటితోనే పిండి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బియ్యం పిండి వేస్తే చేతితో ఒత్తడానికి వీలుగా, చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు పిండి బాగా గట్టిగా అనిపిస్తే చూసారా, ఇలా ఉండాలి. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు ఫ్రెండ్స్. మనం చేతితో టచ్ చేస్తే మనకు అంటకుండా ఉంటే చాలు. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేతితో అలా చేసి చూడండి. చేతికి ఏమైనా అంటుకుందో, అంటుకోలేదు, అలా చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను. నేను దేని మీద వేయను, చేతి మీద అలా వేసేసుకొని వేస్తాను. ఇప్పుడు చేతి మీద అని చూస్తున్నా, చేతికి అంటుకోకుండా వచ్చింది. అలా వస్తే చాలు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని చిన్నగా ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసేసి వేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాల్చుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో క్రిస్పీగా నోరూరించి సొరకాయ తప్పలేం రెడీ అయిపోతుంది. దీన్ని వేడిగా ఆవకాయ పచ్చడితో కానీ టమాటో పచ్చడితో కానీ తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.